హలో నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఇప్పుడు అస్త్రాలను తీసింది, బ్రహ్మాస్త్రాలని ప్రయోగిస్తూ ఉంది. ముగ్గురు ఎస్పీలకి నోటీసులు ఇచ్చింది. ఎవరైతే ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఇప్పటికే వాలంటీర్ల మీద అలాగే సచివాలయ ఉద్యోగుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. జిల్లా కలెక్టర్ల మీద కూడా ఇప్పుడు నోటీసులు పంపించారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సీఈఓగా ఉన్నటువంటి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఎంతో ముక్కుసూటిగా వెళ్తున్నారనేది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఎస్పీలకు ఆయన నోటీసులు జారీ చేశారు. విపక్షాలకు సంబంధించినటువంటి క్యాడర్ మీద దౌర్జన్యాలు చేశారు అని కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని ఆయన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద చర్యలకు కూడా ఆయన పూనుకుంటున్నారు. రేపు సాయంత్రం లోపల ముగ్గురు ఎస్పీలు హాజరు కావాలని చెప్పి వ్యక్తిగతంగా ఆయన హుకుం జారీ చేశారు. అంత కత్తి మీద సాము లాంటి ఆ పోస్ట్ని ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా నిర్వహిస్తూ ఉన్నారు. సో ముఖేష్ కుమార్ మీనా ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 1998 బ్యాచ్కి సంబంధించినటువంటి ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఈయన ముఖేష్ కుమార్ మీనా. సో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఆయనకు అనుభవం ఉంది. 2 రాష్ట్రాల మీద కూడా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. సో వివాదాలకు దూరంగా ఉంటారని చెప్పి పేరుంది. ఆయన ఎప్పుడు కూడా వివాదాల జోలికి వెళ్ళలేదు. అలాగే వివాద రహితంగా ఆయన చర్యలు తీసుకున్న సందర్భాలు, పాలన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు. ఇంకా హైదరాబాద్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ముఖేష్ కుమార్ మీనా. ఆ సందర్భంగా హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు కూడా, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆయన ఆధ్వర్యంలో. ఇంకా రాజ్భవన్ కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ముఖేష్ కుమార్ మీనాకి. 2015లో ఏపీ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఈ మధ్యకాలంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ పాలసీ మీద కూడా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాలని చూశారు. దాంట్లో ముఖేష్ కుమార్ మీనాని కూడా యాడ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దానికి కారణం లేకపోలేదు. ఐప్యాక్కు సంబంధించినటువంటి కొంతమంది బల్క్గా ఒకే ఐపీ అడ్రస్లతోటి ఫామ్ 6లు, ఫామ్ 7లు అప్లై చేశారు. ఆ సందర్భంగా ఎంక్వైరీ చేయడానికి పూనుకున్నప్పుడు ఆయనకి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి బెదిరింపులు వచ్చాయనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఇంకా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు ముఖేష్ కుమార్ మీనా. 2019లో సామాజిక గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. 2021లో వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా ఆయన నియమింపబడ్డారు. పరిశ్రమ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించారు. 2022 మేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారిగా ఆయన నియామకమయ్యారు. ఆ రోజు నుంచి కూడా ఆయన ముఖ్య ఎన్నికల అధికారిగా కొనసాగుతూ ఉన్నారు. సో ఇది బ్రీఫ్గా ముఖేష్ కుమార్ మీనా ప్రొఫైల్. అయితే ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక కత్తి మీద సాము. పైగా అటు విపక్షాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇటు అధికార పక్షం స్ట్రాంగ్గా ఉంది. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, దాన్ని తూచా తప్పకుండా పాటించాలి అనేది ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా ఆయన ఆర్డర్స్ ఇచ్చేశారు. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. ఎన్నికల కమిషనే ఇప్పుడు మొత్తం యంత్రాంగాన్ని కూడా నడపాల్సి ఉంది. అయితే కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఒకవేళ ఏదైనా అత్యవసరంగా ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వాటిని ఆయా శాఖల కార్యదర్శులు తీసుకోవడానికి లేదు అనేది తాజాగా ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి ఆదేశం. అందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఒకవేళ ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఆ స్క్రీనింగ్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అక్కడ అమలు చేయాలి అనేటువంటి కీలకమైన సంచలనమైనటువంటి నిర్ణయం ఇప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా తీసుకున్నారు. అలాగే ఎస్పీలను హాజరు కమ్మన్నారు. ఇటీవల మాచర్లలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, అలాగే నంద్యాలలో కానీ విపక్షాలకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి లీడర్ల మీద దౌర్జన్యాలు చేశారు, హత్యలు కూడా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
కొంతమంది క్యాడరు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద ఎందుకు రెస్పాండ్ కాలేదనేది పోలీసు యంత్రాంగం మీద సీరియస్ అయ్యాడు ముఖేష్ కుమార్ మీనా. ముగ్గురు ఎస్పీలకి నోటీసులు ఇచ్చి 24 గంటల్లో వ్యక్తిగతంగా హాజరయ్యి అసలు ఏం జరిగింది అనేది వివరించాలి అనేది ఆ నోటీసుల్లో కూడా పొందుపరిచారు. అంటే దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ముఖేష్ కుమార్ మీనా తీసుకోబోతున్నారు అనేది మనం ఒక అవగాహనకి రావచ్చు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ ఉద్యోగులు కానీ లేదా వాలంటీర్ వ్యవస్థను కానీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సొమ్ముతోటి జగన్మోహన్ రెడ్డి తన బొమ్మల్ని వేసుకున్నారు. ప్రతి చోట ఆయన బొమ్మలే కనిపిస్తున్నాయి. హోర్డింగ్స్ అలాగే ఫ్లెక్సీలు అనేకము వేయించుకున్నారు. అలాగే గోడల మీద కూడా ఎటు చూసినా 360 యాంగిల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మే కనిపిస్తూ ఉంది. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారిగా ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు జగన్మోహన్ రెడ్డి బొమ్మలను మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం తొలగిస్తుంది. గోడల మీద ఉన్నటువంటి పార్టీ కలర్స్ని కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలను కానీ తొలగిస్తూ వైట్ వాష్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో నెగ్లెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు సచివాలయ ఉద్యోగుల్ని అలాగే వాలంటీర్లని ప్రలోభ పెట్టడానికి కొన్ని సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతోటి సచివాలయ ఉద్యోగుల్ని అలాగే వాలంటీర్లని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. ఆ గిఫ్ట్లో పట్టు వస్త్రాలు లాంటివి అలాగే డబ్బు కట్టలు కూడా ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే సచివాలయ ఉద్యోగులు ఎవరైనా సరే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమ్మేళనాలకు కానీ లేదా ఏ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలకు కానీ హాజరైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెనుకాడ బోము అని చెప్పి క్లియర్ కట్గా ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఇక వాలంటీర్ల విషయాలకు వస్తే వాలంటీర్లకు సంబంధించి ఇప్పటికే మొబైల్స్ వాడుతూ ఉన్నారు. ఆ మొబైల్స్లో వ్యక్తిగతమైనటువంటి డేటా ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించినటువంటి డేటా నిక్షిప్తమైంది. అది ఐప్యాక్కి లింకప్ అయి ఉంది అనేటువంటి అనుమానాలను ఇప్పుడు విపక్షాలు కూడా చేస్తూ ఉన్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. ఆ మేరకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఎన్నికల సంఘానికి. ఆ మొబైల్స్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నారు. అంతేకాదు రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా వాలంటీర్ల మీద చర్యలు తీసుకోవచ్చో ముఖేష్ కుమార్ మీనా మొత్తం కూడా స్టడీ చేశారు. ఆ నిబంధనల ప్రకారం ఎవరైతే గౌరవ వేతనం తీసుకుంటున్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ లేదా వాలంటీర్లు కానీ లేదా ఆశా వర్కర్లు లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు శిక్షార్హులు అనేటువంటి కోణాన్ని కూడా ఇప్పుడు ముఖేష్ కుమార్ తీసుకొస్తున్నారు. వాలంటీర్లు కనుక ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళ ఫోటోలు తీసి విజిల్ అనేటువంటి ఆ యాప్లో కనుక అప్లోడ్ చేసి ఇమీడియట్గా వాలంటీర్ల మీద చర్యలు తీసుకోబోతున్నారు. అంతేకాదు వాళ్ళ మీద సిఆర్పిసి కింద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఆ మేరకు 1 సంవత్సరం జైలు శిక్ష జరిమానా విధించేలా కూడా ఆయన ఇప్పుడు ఆ సెక్షన్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఒక ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్లు నిర్వహించడం అనేది ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనాకి ఇదొక పెద్ద ఛాలెంజ్. ఆయన మొత్తం సివిల్స్ అంటే ఐఏఎస్ క్యాడర్గా ఆయన మొత్తం కెరీర్లో ఇదొక పెద్ద ఛాలెంజ్గా కనిపిస్తూ ఉంది. ఈ ఛాలెంజ్ని ఏ విధంగా అధిగమిస్తారు ముఖేష్ కుమార్ మీనా అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది, చర్చనీయాంశంగా మారింది. చిలుకలూరుపేటలో జరిగినటువంటి కూటమి సభ చూసాము. ఆ కూటమి సభలో లా అండ్ ఆర్డర్ మిస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ నిర్లక్ష్యం వహించారు అనేది ఒక ఆరోపణ ఇప్పుడు వినిపిస్తుంది. ఆ మేరకు ఐబీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చేటువంటి ఆదేశం మేరకు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలా అన్ని కోణాల నుంచి కూడా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికైతే ఒక ఛాలెంజ్గా కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఇప్పుడు 50 కోట్ల రూపాయలతోటి బుల్లెట్ ప్రూఫ్ బస్సును కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. 2 హెలికాప్టర్లు కూడా బుక్ చేశారు. అంటే కోర్టు రాకముందే. అయితే ఇప్పుడు కోర్టు వచ్చిన తర్వాత వాటిని అలౌ చేస్తారా లేదా ముఖేష్ కుమార్ మీనా అనేది
అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి ఒక హెలికాప్టరు ప్రభుత్వానికి ఉంది, మరొక 2 హెలికాప్టర్లు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి బుక్ చేశారు. అలాగే బస్సు కూడా ఉంది, గతంలో చంద్రబాబు నాయుడు వాడినటువంటి బస్సు, దాన్ని కాదని ఏపీఎస్ఆర్టీసీ నుంచి 50 కోట్ల విలువైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ బస్సును కూడా దాన్ని ఆయన తయారు చేయించుకున్నారు. 27వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ప్రచారానికి వెళ్తున్నారని చెప్పి ఇప్పుడు షెడ్యూల్ కూడా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి సందర్భంలో ముఖేష్ కుమార్ మీనా ప్రజాధనంతో బస్సులు కొనుగోలు చేయటం లేదా హెలికాప్టర్ కొనుగోలు చేయటం, వాటిని ఎన్నికలకు ఉపయోగించడం అనేది ఆయన ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, ఎన్నికల నిబంధనలకు కోడ్కి విరుద్ధంగా వాటిని వాడుతున్నారని చెప్పి చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే సిచ్యువేషన్ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఏ విధంగా ముఖేష్ కుమార్ మీనా ఎలక్షన్లను నిర్వహిస్తారు అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.